ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టిల్లు స్క్వేర్ ఎందుకు అంతలా ట్రెండింగ్ లోకి వచ్చింది? కథతో కాకుండా కన్విన్సింగ్ కామెడీతో కలరింగ్ ఎంతవరకు పాసిబుల్? డీజే టిల్లు తరహా హిట్ టిల్లు స్క్వేర్ కి ఆడియన్స్ అందిస్తారా? సమ్మర్లో ఆడియన్స్ ను ఎంతో ఈగర్ గా వెయిట్ చేయించిన పిక్చర్ టిల్లు స్క్వేర్. డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న ఈ ఫిలిం టీజర్ నుంచి మొన్న వచ్చిన ట్రైలర్ వరకు ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు పిక్చర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి సమ్మర్ లో తమ ఖాతాను తెరవబోతోంది. టిల్లు ఇంతటి ట్రెండ్ లోకి రావడానికి మెయిన్ రీజన్ డెక్కన్ లాంగ్వేజ్. అవును, డీజే టిల్లులో కథ లేకపోయినా కన్విన్స్ చేసిన కథనంకు క్యాచీగా అనిపించిన డైలాగ్స్ ఆడియన్స్ ను థియేటర్స్ కు క్యూ కట్టేలా చేశాయి. ఇప్పుడు కూడా అదే లాజిక్ తో టిల్లు స్క్వేర్ కు మాటలు రాసి ఈసారి కూడా హిట్ కొడతానంటున్నాడు హీరో సిద్ధు. 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ పిక్చర్ 35 కోట్లకు అమ్ముడైంది. ఇక ఓటీటీ రైట్స్ అయితే మరింత అదనం. డిజిటల్, నాన్ డిజిటల్ గా సినిమాకు ఫుల్ డిమాండ్ ఏర్పడడంతో ఈసారి వచ్చే లెక్క ఎంతుంటుందా అనే డిస్కషన్స్ ట్రేడ్ వర్గాల్లో గట్టిగా జరుగుతున్నాయి. ఇక యుఎస్ లో జస్ట్ ప్రీ సేల్స్ లోనే $2 లక్షల కి పైగా వసూలు వచ్చిపడింది. ఇక తెలుగు స్టేట్స్ లో ఓపెనింగ్స్ ఓ రేంజ్ లోనే వస్తాయంటున్నారు. మార్కెట్ లో సరైన సినిమా లేకపోవడంతో ఎక్కువ థియేటర్లే వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇక్కడ సినిమాకు ఆడియన్స్ వచ్చేది ఈసారి రాధికా ప్లేస్ లో వచ్చిన లిల్లీ ఎంత లొల్లి చేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో అనని. ల్యాబ్ టాక్ ప్రకారం ప్రస్తుతానికి ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందంటున్నారు. మరి సెకండ్ హాఫ్ విషయంలో ప్రేక్షకులు ఎంతవరకు కన్విన్స్ అయ్యి థియేటర్ సీట్లలో కూర్చుంటారన్నది చూడాలి.